ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు గౌరవ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరవ అధ్యక్షులు పట్టణంలో ఉన్నటువంటి మా సెలూన్ షాపులకు సంబంధించినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులవృత్తి మానవకురా మరొకరా ఇవ్వాల్సిందని తరతరాలుగా వందల సంవత్సరాలుగా ఈ కులవృత్తిని నమ్ముకొని కులవృత్తిలో జీవిస్తూ కులవృత్తిని ధ్యేయంగా మా కన్న తల్లిగా ప్రారంభిస్తూ ప్రేమిస్తూ ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మా సోదరులు ఈ మధ్యకాలంలో మనం ఒకసారి చూసుకుంటే కదిరి పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి పనికి ఆదరణ పెరిగింది, ఆదాయం పెరిగింది అనేటువంటి ఉద్దేశంతో మరి మా కన్న తల్లిని వేరే వాళ్ళు వచ్చి ఈ పని చేస్తున్నారు. మరి ఈ పని చేయొచ్చా లేదా అనేటువంటిది రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగంలో మాకంటూ ఒక హక్కు ఉంది. సేవా కుల, వృత్తి కుల, సంచార జాతి కులాలకి ఇవన్నీ కూడా మా పెద్దలంతా పరిశీలిస్తున్నారు. మరి గౌరవ హైకోర్టు వారు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మా పనిది ఏదైతే కులవృత్తి, సేవా వృత్తి, సంచార వృత్తికి సంబంధించినటువంటి మా వృత్తికి సంబంధించి పేటెంట్ హక్కు లేదా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీర్మానం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో చూసుకుంటే 36 వార్డులు ఉన్నాయి. ఈ 36 వార్డులలో చూసుకుంటే చిన్న బంకు నుండి దాదాపు కార్పొరేట్ స్థాయిలో గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు ఆధునిక టెక్నాలజీ ఆధునిక యుగంలో అందిపుచ్చుకోండి అనేటువంటి ఆయన చెప్పినటువంటి ఆలోచన విధానంతోనే మ్యాట్రిక్ మా సోదరుడు కృష్ణ అయితేనేమి, మల్లి అయితేనేమి, అలాగే అంజయ్ అయితేనేమి, మరి సీనా మా మిత్రుడు ఈ మధ్యకాలంలో మంచి షాప్ పెట్టాడు. మరి వీరంతా కూడా ఆ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ మనం కదిరిలో ఒకసారి గమనిస్తే కార్పొరేట్ సెలూన్ షాప్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. ఓకే, మేము ఆ రోజు కూడా మాట్లాడాము. కానీ ఆ రోజు కొంతమంది పెద్దలు చెప్పినటువంటి తీర్మానం మేరకు ఓకేను. కానీ నీచనంగా 49 రూపాయలకి షేవింగు, 99 రూపాయలు కటింగ్ అనేవి పెట్టి మా కుల వృత్తికి విలువ లేకుండా చేస్తున్నటువంటిది కాంబో అనేటువంటి రేట్లు కూడా పెట్టి ప్రజల యొక్క జీవన విధానంలో ప్రజల దగ్గర కూడా డబ్బు దండుకోవడం ధ్యేయంగా పనిచేస్తారని మాకు అర్థమవుతుంది. మరి వారిని చూసి ఇంకోరు చూసి ఇంకోరు మరి ఈ విధంగా పోతే మా కుల వృత్తికి అనేటువంటిది పేరు అనేటువంటిది వెళ్ళిపోతుంది. మా యొక్క అస్తిత్వం దెబ్బతింటుందని మేము తెలియజేసుకుంటూ ఇప్పుడే ఆ యొక్క ఏదైతే కార్పొరేట్ సెలూన్ చీప్ అండ్ బెస్ట్ సెలూన్ ఉందో ఆ సెలూన్ ఓనర్ కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పందించారు. రేట్లో బోర్డులు అనేటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ అనేటువంటి టెక్నాలజీ పెరిగింది. దీనివల్ల యాడ్ కంటే ఆడికి రేట్లు ఇస్తున్నారు. ఈ రేట్లు ఇవ్వడం ద్వారా ఇన్ని లక్షల పెట్టుబడి పెట్టి మీరు లాస్ అయ్యి మాకి లాస్ అయ్యి మా అస్తిత్వాన్ని కోల్పోయి రోడ్డును పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక సంఘం పెద్దల యొక్క సూచనల మేరకు ఒక తీర్మానం చేశారు. ఈ రోజు నుండి ఏదైతే కదిరిలో ఉన్నటువంటి 130 షాపులు ఆధునిక టెక్నాలజీతో పెట్టినటువంటి 10 షాపులు ఉన్నాయో ఈ 10 షాపుల్లో పనిచేసేటువంటి వ్యక్తులు ఈ 10 షాపులు ఈ యొక్క షాపుల ఓనర్లు అందరూ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మన కదిరిలో సంఘం అంటూ ఒకటి ఉంది. దాదాపు ఈ వృత్తినే నమ్ముకొని దాదాపు 1800 నుండి 2000 మంది జీవిస్తున్నాం, కుటుంబాలు గడుగుతున్నాయి. ఇదంతా ఇలా చేసుకుంటూ పోతే మనం దెబ్బతింటామని ఖచ్చితంగా ఏదైనా సెలూన్ షాప్ పెట్టాలన్నా కూడా సంఘం యొక్క నియమ నిబంధనలు లోబడే ఆ సెలూన్ షాప్ పెట్టుకోవాలి. అదేవిధంగా రేట్లు కూడా భవిష్యత్తు ఏదైతే ఆధునిక టెక్నాలజీ ఆధునిక యుగంలో ఈ పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు కూడా పెరిగాయి. ఆ రేట్లు కూడా పెంచడానికి గౌరవ సంఘ సభ్యులంతా తీర్మానం చేస్తారు. భవిష్యత్తులో కూడా రేట్లు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రూమ్ బాడుగులు కూడా ఇంతింతే వడ్డే అన్నట్టు 1000 రూపాయల నుండి ఈరోజు 50,000 వరకు కూడా మా వాళ్ళు రూమ్ రేట్లు కడుతున్నారు. కాస్మోటిక్ ఛార్జెస్ పెరిగాయి. అది కూడా మేము మాట్లాడుతున్నాము, త్వరలో నిర్ణయం తీసుకుంటాము. అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ప్రతి ఒక్క సెలూన్ షాప్కి గతంలో 150 యూనిట్లు ఉండింది. ఇప్పుడు 200 యూనిట్లు చేశారు. దాదాపు కదిరిలో ఉన్నటువంటి 130 షాపులు కూడా ఇది వర్తిస్తుంది. షాపులకు సంబంధించి 200 యూనిట్లు ఒకవేళ రాకపోతే సంఘం యొక్క సభ్యులు, సంఘం యొక్క ఎవరైతే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారో వాళ్ళకి మీరు సంప్రదించాలి. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, పెద్దలు కూడా పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు కూడా పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా మా జీవనాధారం మా వృత్తి, ఈ వృత్తిని వేరే వాళ్ళు వస్తున్నారు.
ఆధునిక యుగం అంటున్నారు. ఓకే, సంతోషం. కానీ ఈ వృత్తికి విలువ లేకుండా చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా మా సంఘం యొక్క తీర్మానం లోబడే ఈ వృత్తిలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఆ బెనిఫిట్స్, ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్లు కూడా మా ద్వారానే ఏదైతే గవర్నమెంట్ నుండి వచ్చేటివి మీకు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే రేట్లు అనేటువంటి మరొకసారి చీప్ అండ్ బెస్ట్ సెలూన్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా సెలూన్ షాప్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేట్లు సంఘంకి కట్టుబడి సంఘంలో లోబడే తీసుకోండి. ఎలాంటే మా యొక్క కన్నతల్లిని మీరంతా గొగ్గు పట్టేయాలని చూస్తే మేమంతా ఊరుకోం. సంఘ సభ్యులంతా ఏకమవుతాం. ఖచ్చితంగా వచ్చి దీనికి తగు మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కదిరిపట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క ఆధ్వర్యంలో మన కదిరిపట్టణంలో దాదాపుగా మన సెలూన్ షాపులు ఒక 130 నుండి 150 వరకు అలా ఉన్నాయి షాపులు. ఈరోజు ప్రతి ఒక్కరూ మా కులస్తుల్లో ఏర్పాటు చేసినటువంటి షాపులు, ప్రతి ఒక్కరూ మా కులస్తులందరూ సామరస్యంగా చాలా షాపులు ఏర్పాటు చేసుకున్నా ఎటువంటి విద్వేషాలు పోకోకుండా ఎటువంటి సామరస్యంతో ఈ ఇన్ని సంవత్సరాలు ఈ షాపులు మేము మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్య కొత్తగా ఒక ఏర్పాటు చేసినటువంటి చీప్ అండ్ బెస్ట్ అనే యొక్క ఈ యొక్క సెలూన్ షాప్లో కొత్తగా వీళ్ళు రేట్ బోర్డులు పెట్టి, అంటే తక్కువకి 49, 89 అనే విధంగా రేట్ బోర్డులు పెట్టడం, తర్వాత ఆ షాపుల్లో మళ్ళీ కాంబో ఆఫర్లను కొత్తగా పెట్టడం, దాన్ని ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా దాన్ని వైరల్ చేయడం ద్వారా ఈ యొక్క రేట్ల ద్వారా మా కులవృత్తిని నమ్ముకొని మా కులస్తులైతే ఎంతమంది ఉన్నామో ఆ కులస్తులందరూ దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చాలా నూతనంగా సెలూన్ షాపులు పెట్టడం జరిగింది. లక్షల పెట్టుబడి పెట్టి ఈ యొక్క షాపులు పెట్టడం ద్వారా అభివృద్ధి కోరుకోవాలని చెప్పేసి, అప్డేట్ కావాలని చెప్పేసి మేము కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఆ షాపులు పెట్టడం ద్వారా మా వాళ్ళు సపోజ్ చేసి ఈ షాపులు పెట్టడం జరిగింది. ఈ యొక్క బ్రాండెడ్ షాప్ అని చెప్పేసి వీళ్ళు చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి రేట్లు తగ్గించడం ద్వారా దాదాపుగా ఒక 130 షాపులు, చిన్నపన్న షాపులు కావచ్చు, మంచి ఒక నూతనంగా అధునాతనమైన పరికరాలు ఏర్పడుతున్న సెలూన్ షాపులు కావచ్చు, ఇలా రేట్లు పెట్టడం ద్వారా మాకున్నటువంటి కస్టమర్స్ కూడా అక్కడ షాపుల్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకేమి మీకేమి ఇంత రేటు డిఫరెన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇది పద్ధతి కాదు. ఈ యొక్క షాప్ రేట్లు కానీ లేకపోతే ఆ యొక్క పరికరాల దాని యొక్క నాణ్యత కానీ మా కులస్తులకి, మా కులవృత్తికి తెలిసినంతగా మరి వృత్తుల వారికి కానీ ఈ యొక్క బ్రాండెడ్ ఏర్పాటు చేసుకున్నటువంటి షాపులు యాజమాన్యానికి కూడా తెలియదు. మేము దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా షాపులు మెయింటెనెన్స్ చేసి వస్తున్నాం. ఈ షాపులు భాగంగానే ఈరోజు వాళ్ళ షాపులకి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళి రేట్లు తగ్గించకపోతే ఈరోజు 10 మంది వచ్చాం, రేపు పొద్దున 100 మంది రాకుండా చూసుకోండి, రేట్లు తగ్గించండి. సోషల్ మీడియా ద్వారా మీరైతే ఏదైతే ప్రసారం చేశారో కాంబో ఆఫర్ అనేవి తీసేయాలి, లేకపోతే మా షాపులు దెబ్బతింటాయి. ఈ కదిరిపట్టణంలో మాకు ఒక కమిటీ అనేది ఉంది. ఈ కమిటీ మేరకు మేము రేట్లు నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే రేట్లు తీసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క మా పిల్లోడు పెట్టాడు ఇప్పుడు కొత్తగా షాపు, చాలా నీట్గా అధునాతనంగా పెట్టాడు. వాళ్ళకి పోటీగా ఇంకా 2-3 షాపులు కృష్ణ మ్యాట్రిక్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత మళ్ళీ హెయిర్ స్టైల్ కావచ్చు, తర్వాత చాలా అద్భుతమైన షాపులు పెట్టారు. అక్కడ కూడా రేట్లు కూడా మంచి ఒక ఉన్నతమైన రేట్లే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే ఈ యొక్క షాపుల్లో తక్కువ రేట్లు తీసుకుంటున్నారో వాళ్ళకి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, దయచేసి ఈ రేట్ల యొక్క పట్టీని మార్చేయండి. ఏదైతే బహిర్గతంగా మీరు బోర్డు వేశాడో రోడ్డు మీద ఆ బోర్డు తీసేయాలి. రేపు పొద్దున్నే తీసేయకపోతే ఎడల మేము ఇంకా 100 మందితో వచ్చి మేము మీకు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ మా యొక్క కమిటీకి, మా యొక్క షాపుల అభివృద్ధికి తోడ్పాటు చేయాలని మేము కోరుతున్నాం. సేవా సంఘం పెద్దలకి, మిత్రులకి, వచ్చిన పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు నాయి బ్రాహ్మణులు కలిసికట్టుగా కొన్ని ఏళ్ళ నుంచి చేతువృత్తి చేసుకుంటూ 20 రూపాయలు దాంచి 5 రూపాయలు దాంచి మీకు చేసుకుంటూ ఇప్పుడు జరిగే కాలానికి మేము 100 రూపాయలు 150 రూపాయలు చేసుకుంటూ పెంచుకుంటూ పోతుంటే కార్పొరేట్ సెలూన్ వారు
వచ్చి ఈ ఆఫర్లు పెట్టి మమ్మల్ని హీనంగా అధ్వానంగా రేట్లు తీసుకుంటున్నారు కాబట్టి అందుకు వాళ్ళు తెలియజేస్తున్నాము. అందరూ కలిసి మా సంఘం తరపున అందరికీ వాళ్ళు చెప్పాము రేటు కూడా తీవాలని తీసేయండి అని చెప్పాము. అదేవిధంగా ఈ విధంగా చెప్పాడు మా కుమారు. అదేవిధంగా ఈరోజు 10 మంది కావచ్చు, రేపు 100 మంది కావచ్చు వచ్చి వాళ్ళకి బోర్డు తీసేయాలని కోరుచున్నాం. ఈ అవకాశం పెద్దలకు నమస్కారం.